సో ముందుగా తుమ్మల చెప్పింది చూద్దాం మనం. హరీష్ చెప్పింది తర్వాత మాట్లాడదాంలే, కానీ హరీష్ చెప్పిన అబద్ధాలే కాబట్టి ఇదిగో ఒకసారి ఈ పాయింట్ చూడండి. తట్టెడు మట్టి కూడా తీయకుండా 1,052 కోట్లు స్వాహ. దేశంలో ఏ ప్రాజెక్టు కూడా ప్రాతిపదిక వ్యయంతో పూర్తి కాలేదు, కానీ దేశం అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్లో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం అన్నారంట. వామ్మో, ఈ చదవలే కానీ మనం ఈ అబద్ధాలు చదవలేములే, కానీ వీళ్ళు ఏమన్నారు చూద్దాం ఒకసారి. తుమ్మలు ఏమన్నారు ఏందో చూద్దాం. ఫస్ట్ ఉత్తమ్ గారిది. క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడా, కాళేశ్వరం వైఫల్యానికి కేసీఆర్ హరీషే కారకులు, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులే ప్రధాన కారకులని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తమిడిహట్ వద్ద నీటి లభ్యత లేదని సిడబ్ల్యూసి ఏ రోజు చెప్పలేదని, పైసల కకృతి కోసమే ప్రాజెక్టు ప్రతిపాదనలను మార్చి కాళేశ్వరం చేపట్టాలని పేర్కొన్నారు. కాంగ్రెస్కు పేరు రాకూడదనే కారణంతోనే తొమ్మిడిహట్ను మేడిగడ్డకు మార్చారని తెలిపారు. బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, కమిషన్ల కకృతి వల్ల తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు శనివారం ఇచ్చిన ప్రజెంటేషన్పై ఉత్తమ్ మండిపడ్డారు. నాసిరకం పనులు చేపట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపై ఎదురుదాడికి దిగుతావా అంటూ హరీష్పై ధ్వజమెత్తారు. 99 టీఎంసీతో 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఎలా ఇచ్చావు? నిన్న ఆయన చెప్తున్నాను 22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామని చెప్తున్నాను నిన్న ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు ఆ బ్యారేజ్ నుంచి ఎత్తిపోసిన నీటిని కాళేశ్వరం నీటిగా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. 2019లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే 2019-24 వరకు 5 ఏళ్ల కాలంలో 162 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారని, వరదలు రాగానే అందులో 63 టీఎంసీలు సముద్రం వదిలిపెట్టారని ఉత్తమ్ వివరించారు. ఇది చూసారా ఎంత పనికి మాలిన పని అంటే అండి ఇది. నిజంగా ప్రజాధనం ఊరకే తగలబెడతాం కూడా కాదు, నీళ్ళపాలు చేసామంటాం చూసాం మనం. డబ్బులు నీళ్ళపాలు చేస్తున్నారు రాబోయ్ అంటాం చూసాం. ఇప్పుడు మనం అది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 162 టీఎంసీలు ఎత్తిపోసారు మేడిగడ్డ నుంచి. ఎలా పంపులు పెట్టి అది కరెంటు పెట్టిందా మనం చూసాంగా. ఒకరోజు మొత్తం పంప్ హౌస్లో ఈ మొత్తం మోటార్లు తిరిగితే రాష్ట్రంలో ఎంత కరెంట్ అవసరం అయిద్దో అంత కరెంట్ ఇక్కడ ఒక చోటే అవసరం అయిద్దంట. అంత ఎత్తిపోస్తే మళ్ళీ ఏమైంది, వరద రాగానే 63 టీఎంసీలు మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు. ఇది ఏమాత్రం ప్లానింగ్ లేకుండా, తెలివి లేకుండా, తెలివి తక్కువతనానికి ప్రపంచంలోనే అత్యంత వరస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉందయ్యా అంటే అది కేవలం కాళేశ్వరం మాత్రమే. దీని ఇంజనీరింగ్ అద్భుతం, ఇది తోపు, ఇది తురుము అని చెప్పేవాళ్ళు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఇప్పుడు మీరు 1 టీఎంసీ ఎత్తిపోయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మీరు 162 టీఎంసీలు ఎత్తిపోసిన వరద రాగానే 63 టీఎంసీలు మన సముద్రంలో వదిలేశారు. అంటే ఈ 63 టీఎంసీలకి ఎత్తిపోవడానికి పెట్టిన ఖర్చు ఎంత? ఆ డబ్బులన్నీ నీళ్ళ పాలైనట్ట కాదా? దీనికి సమాధానం చెప్పండి మీరు. ఎక్కువ మళ్ళీ మిగతా అన్నీ కూడా అడగట్లేదు హరీష్ రావు గారు. దీనికి సమాధానం చెప్పగలుగుతావా నువ్వు? ఆ 63 టీఎంసీల ఖర్చు ఎవడిస్తాడు? సరే 100 టీఎంసీలు అంటే ఉంచాం, దాంట్లో 63 టీఎంసీలు వరద వచ్చిందని మనం వదిలేసాం కదా నేను సముద్రంలోకి. మరి ఆ డబ్బులు వేస్ట్ కదా. ఏమాత్రం తెలివిలేని ఒక దద్దమ్మ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడితే ఎలా ఉంటుందో అదే కాళేశ్వరం. మళ్ళీ మీరు దీనికి గొప్పలు చెప్పుకుంటున్నారు. సరే, ఇక అవి వదిలేశారు సముద్రంలోకి. మరి మిగిలిన 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పాలన్నారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం అన్నారం పంపౌస్ నీట మునిగింది. అదేడాది కన్నేపల్లి అంటే మేడిగడ్డ పంపౌస్ బ్రెస్ట్ వాల్ కూలి మోటార్లన్నీ దెబ్బతినని ఉత్తమ్ గుర్తు చేశారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందన్నారు. బ్యారేజీలు నీటి మళ్లింపు కోసమే కడతారని, బెంగాల్లోని ఫరక్కా బ్యారేజ్ కట్టింది కూడా అందుకేనని చెప్పారు. రాతి పునాదిపై నిర్మాణం చేపట్టడం వల్లే ఫరక్కా బ్యారేజ్ ఇన్నేళ్లుగా చెక్కు చెదరని స్పష్టం చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల ప్రతిపాదన, నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే ఎద్దేవా చేశారు. ఫరక్కా బ్యారేజ్ నీటిని మళ్లింపు కోసం నిర్మిస్తే కాళేశ్వరం బ్యారేజీలు నిధుల మళ్లింపు కోసం కట్టారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యమని మంత్రి అన్నారు. అసలు తమ్మిడిహట్టు వద్ద ఎందుకు కట్టలేదంటే నేను ఆయన చెప్పారు కదా, ఒకటి తమ్మిడిహట్టు వద్ద బ్యారేజ్ కట్టకుండా ఎందుకు పక్కన పెట్టారని బీఆర్ఎస్ నేతలను మంత్రి ఉత్తమ్ కుమార్ ప్రశ్నించారు. ఆ బ్యారేజ్ని కడితే కాంగ్రెస్కు పేరు వస్తుందని, బీఆర్ఎస్కు పైసలు రావని పక్కన పెట్టారని తెలిపారు. తమ్మిడిహట్టు నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగిందని,
తమిడిహట్ బ్యారేజ్ కడితే 100 కిలోమీటర్ల ద్వారా గ్రావిటీతో నీళ్లు వచ్చాయని మంత్రి తెలిపారు. కానీ మేడిగడ్డ వల్ల 100 కిలోమీటర్ల కిందకే వెళ్ళిన నీటిని ఎత్తిపోయటం, వరదలు రాగానే మళ్ళీ సముద్రం వదిలేయడం జరుగుతుంది. ఇది ఎంత పనికిమాలిన పని చూసారా? 100 టీఎంసీల నీళ్ళు ఎత్తిపోస్తారు, మళ్ళీ వరదలు వస్తే ఆ 100 టీఎంసీ వదిలేస్తారు. సరదా ఊరికే ఆడుకుంటారు చూసారా పిల్లలు, అట్లా ఉంది ఇది పరిస్థితి. తమిడిహట్ వద్ద బ్యారేజ్ నుంచి 38,000 కోట్లతో పూర్తయి ఉంటే తమిడిహట్ నుంచి చేవెళ్ళ దాకా 15 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు నీరు అందేదని మంత్రి తెలిపారు. కానీ బీఆర్ఎస్ నేతలు 1,00,000 కోట్లతో కాళేశ్వరం కట్టారని, తమిడిహట్ వద్ద ప్రాజెక్టు కొనసాగించి ఉంటే 62,000 కోట్లు మిగిలేవని తెలిపారు. కాళేశ్వరంలోని అన్ని పంపులు నడిస్తే విద్యుత్ భారమే ఏడాదికి 10,000 కోట్లు అవుతుందని, తమిడిహట్ వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ భారం కేవలం 1,000 కోట్లు అయ్యేదని చెప్పారు. బీఆర్ఎస్ తీసుకున్న తప్పుడు నిర్ణయాల కకృతి వల్ల రాష్ట్రానికి, రైతులకు శాశ్వత నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ చేసిన అప్పులకు ప్రజలు ఏటా 16,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందన్నారు. ఇక శ్రీరామ్ సాగర్, శ్రీపాద, ఎల్లంపల్లి, లోయర్ మానేర్, అప్పర్ మానేర్, సింగూరు జలాశయాలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని ఉత్తమ్ కుమార్ చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కింద 61,556 కోట్లు ఖర్చు చేశామని, 2016 నాటికి 11,678 కోట్లు వెచ్చించామని చెప్పారు. కాళేశ్వరం బ్యారేజ్ వైఫల్యానికి కేసీఆర్, హరీష్ ప్రధాన కారకులను స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ విచారణ జరుగుతుంది మొత్తం మేడిగడ్డ పైనే. మేడిగడ్డ, అన్నారం, సుందీర్ల పైన విచారణ జరుగుతుంది. పూర్తి కాళేశ్వరం పైన విచారణ జరగట్లా. దీంట్లో కూడా మళ్ళీ బొక్కలు ఉన్నాయి. ఎల్ఎన్టీ వాళ్ళు కొంత మన గవర్నమెంట్కి కావాల్సిన వాళ్ళే, ఆ తర్వాత ఈ మెగా ఇంజనీరింగ్ వాళ్ళు మన గవర్నమెంట్కి కావాల్సిన వాళ్ళే. కాబట్టి ఎవరు దీనిపైన సీరియస్గా విచారణ జరగట్లా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా మీకు, ఎందుకంటే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాం దీని మీద మనం. అందులో 1,00,000 కోట్లు తిన్నారా, నీళ్ళ పాలు చేశారా పక్కన పెడితే, మరి ఆ డబ్బులు ఇప్పుడు ఎవడిస్తాడు? మీరు తీసుకెళ్ళి యశోద హాస్పిటల్లోనో లేకపోతే ఇంకేదో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ తిరిగి తీసుకొచ్చిస్తారా బీఆర్ఎస్ వాళ్ళు? లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇప్పుడు జనం అంటే ప్రజలందరూ, సామాన్యులందరూ తెలంగాణలో ట్యాక్స్ కడుతున్న ప్రతి ట్యాక్స్ పేయర్ కూడా 1,00,000 కోట్లు నష్టపోవడంతో పాటుగా ప్రతి సంవత్సరం 16,000 కోట్లు, ప్రతి నెల మనం 16,000 కోట్లు ఈఎంఐ కడుతున్నాం. మనం అందరం కలిసి 16,000 కోట్లు ఈఎంఐ కడుతున్నాం. మరి ఇదంతా ఎవడబ్బ సొమ్మని కడుతున్నాను? ఎవడబ్బ సొమ్మని మన దగ్గర నుంచి తీసుకున్నారు? ఊరికే నీళ్ళు ఎత్తిపోసి మళ్ళీ వరదడం వదిలేయడానికి ఇదంతా చేసింది. మళ్ళీ ఇది ఒక పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం, దీన్ని మించిన అద్భుతం లేదు, ఇది ఒక తోపు, ఇది ఒక తురుమని చెప్తున్నారు. మళ్ళీ మీరంతా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఇది ఒక గొప్పదని చెప్పుకుంటున్నారు మళ్ళీ.